పొంగులేటి సామ్రాజ్యానికి సర్వ సైన్యాధ్యక్షుడు ఆయనే తుంబూరు దయాకర్ రెడ్డి. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఒక దశలో పవర్తో గేమ్ ఆడారు. బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చినప్పుడు సీటు కాదు అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వనని సవాల్ చేసి ఇంత ధైర్యం పొంగులేటి గారికి ఎక్కడి నుంచి వచ్చింది? చాలా అవమానకరమైన రీతిలో ప్రవర్తించారు. ఉన్న విషయాన్ని పిలిచి దాన్ని చెప్పకుండా మీ బలం కంటే కూడా ప్రత్యర్థుల బలహీనతలు మీకు అధికంగా తెలుసు. శ్రీనివాసరెడ్డి గారిని ప్రతిపక్షాలు ఎంత అనగదొక్కాలో చూసినా కానీ లేకపోతే ఒక్కొక్కసారి స్వపక్షంలోనే దయాకర్ రెడ్డికి ప్రజాప్రతినిధి కావాలన్న కోరిక కలగట్లేదా? ఇప్పుడు ప్రజాప్రతినిధి చేస్తే ఎంత అనుభవిస్తారు లేకపోతే ఎంత సర్వీస్ చేస్తారు. అందుకే విపక్షాలు మిమ్మల్ని ఉమ్మడి ఖమ్మం జిల్లా షాడో మంత్రి అని అంటున్నాయి. షాడో మంత్రి అన్నా ఏమన్నా నేను ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో లబ్ధిదారులకు చేరవేయడం విషయంలో ఆయనే అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటాడు అని చెప్తుంటారు. నేనేం అఫీషియల్ కార్యక్రమాల్లో ఎప్పుడు పాల్గొనలేదు. కళ్యాణ లక్ష్మి చెక్కులు మీరెట్లా పంపిణీ చేస్తారు? కళ్యాణ లక్ష్మి చెక్కులు పాలేరు నియోజకవర్గంలో దయాకర్ రెడ్డి ఒక కొత్త రూల్ తీసుకొచ్చారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు అవ్వాలని కాంగ్రెస్ పార్టీలో చేరాలని. నిజమేనా ఇది? అక్కడ ఏమైనా పాలేరు నియోజకవర్గంలో మేము ఏమైనా టీఆర్ఎస్ వాళ్ళని వేసుకోకుండా వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళని వేయించుకునే కార్యక్రమం ఏం చేయలేదు కదా. అవన్నీ ఒట్టి ఆరోపణలు. లా అండ్ ఆర్డర్ అంతా కూడా దయాకర్ రెడ్డి చేతుల్లోనే ఉంది అనేది బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. అదే పార్టీలో వాస్తవమైన దయాకర్ రెడ్డి అదే పార్టీగా చెప్పగలరు. డెఫినెట్ గా ఒక్కరి మీద కేసు నమోదు చేయమని దయాకర్ రెడ్డి ఏ రోజు ఏ ఆఫీసర్ ఫోన్ చేయాలి? తప్పు చేయకుండా ఎవరి మీద. తుంబూరు దయాకర్ రెడ్డి పొంగులేటి సామ్రాజ్యానికి సర్వ సైన్యాధ్యక్షుడిగానే మిగిలిపోతారా? నాకైతే శ్రీనివాసరెడ్డి గారు పొంగులేటి గారికి ముఖ్యమంత్రి అవ్వాలన్న ఆలోచన ఉందా? అదే లక్ష్యం. ఏ రాజకీయ నాయకుడికైనా లక్ష్యం లేకుంటే రాజకీయాల్లో రాణించలేదు ఎవరు. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ఉదయ్. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ పేరు వింటేనే పొలిటికల్ సర్కిల్లో ఒక వైబ్రేషన్ పుడుతుంది. సీటు కాదు కదా అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వనన్న డైలాగే అందరికీ గుర్తొస్తుంది. ఆయన సాగించిన రాజకీయ ప్రయాణం పొలిటికల్ దురందర్లను కూడా నివ్వరపరిచేలా చేసింది. దశాబ్ద కాలం క్రితం ఒక్కడిగా సాగించిన పొంగులేటి రాజకీయ ప్రస్థానం ప్రస్తుతం ఒక సామ్రాజ్యాన్ని సృష్టించింది. ప్రస్తుతం నేను ఇంటర్వ్యూ చేయబోతున్న వ్యక్తి ఆ సామ్రాజ్యంలో ఒక సైనికుడే కాదు, పొంగులేటి సామ్రాజ్యానికి సర్వ సైన్యాధ్యక్షుడు. ఆయనే తుంబూరు దయాకర్ రెడ్డి. ప్రస్తుతం దయాకర్ రెడ్డి నాతో ఉన్నారు. ఆయనతో మాట్లాడి పూర్తి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నమస్తే ఉదయ్ గారు. సార్ ఎలా ఉన్నారు? ఎప్పట్లానే కూల్గా ఉన్నారా లేదంటే ఈ ప్రజా దర్బార్ కావచ్చు ఇతరత్ర రాజకీయ కార్యక్రమాలతో బిజీగా గడుపుతున్నట్టున్నారు? యాక్చువల్గా మా సార్ మంత్రి అయిన తర్వాత బిజీగానే ఉంటున్నాము. ఇంకా ప్రజా దర్బార్ కార్యక్రమాలు చాలా ప్రోగ్రాములు చేస్తూ కూడా బిజీగా ఉన్నా కానీ కూల్గానే ఉండి పనులు చేయాలి. ఓకే, దయాకర్ రెడ్డి గారిని ఎప్పటి నుంచో ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నా. ప్రతిరోజు సుమారు 200 నుంచి 300 ఫోన్ కాల్స్ అటెంప్ట్ చేస్తూ ఉంటారు. కనీసం ఒక 100 దరఖాస్తులు తీసుకుంటూ ఉంటారు. ఎట్లా సాధ్యమైంది? ఇంతమందిని ఎట్లా కోఆర్డినేట్ చేయగలుగుతున్నారు? ఎన్ని ఫోన్ కాల్స్ ఎట్లా మాట్లాడతారు? అంటే జనరల్గా ఫస్ట్ నుంచి ఒక్కొక్క మనిషిలో ఒక్కొక్క నేచర్ ఉంటుంది. ఎస్, నాకు నిదానంగా ఉండి రిసీవ్ చేసుకోవటం అనేది అది గాడ్ ఇచ్చినటువంటి మనకి నేచర్ అది. ఓకే, అది నేను దాన్ని ఏదో తీసుకోనో లేకపోతే ఏదో ప్రేరేపితమయ్యో కాకుండా జనరల్గా నాకు ఒక అలవాటు అయిపోయింది అది. ఆ సందర్భంగా ఎంతమంది దాదాపుగా సుమారుగా 10 నుంచి 100 సంఖ్యలో ప్రతిరోజు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ఆఫీస్కి వస్తూనే ఉంటారు. ఇలా చాలా రకాల సమస్యలతో వస్తున్నారు. ముఖ్యంగా ఇంధనం బిల్లు కానీ భూ సమస్యలు, ఈ రెండు చాలా సమస్యలతో వస్తున్నారు ప్రజలు. ఎందుకంటే ఆ రెండు శాఖలు కూడా గౌరవ మంత్రివర్యులు శ్రీనివాసరెడ్డి గారి వద్ద ఉంటుందని ఆటోమేటిక్గా ఎక్స్పెక్టేషన్స్ చేస్తారు అనే ఉద్దేశంతో వస్తూ ఉంటారు. వాళ్ళందరినీ రిసీవ్ చేసుకొని సాధ్యమైనంత వరకు మనం ఎంఆర్ఓ గారికి కానీ లేకపోతే రెవెన్యూ అథారిటీస్కి కానీ అటువంటివి ఏమైనా ఉంటే మా యొక్క స్థాయిలో ఉంటే చెప్పి కొన్ని సాల్వ్ చేపిస్తూ ఉంటాం స్పాట్లో. నా పర్సనల్ క్వశ్చన్ దయాకర్ రెడ్డి గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని చాలా దగ్గర నుంచి చూసాం యాజ్ ఎ జర్నలిస్ట్గా. మిమ్మల్ని కూడా ఆ రాజకీయ కార్యక్రమాలు చాలా దగ్గర నుంచి చూసాం. ప్రసాద్ రెడ్డి గారిని కూడా చూసాం. సో పొంగులేటి ఫ్యామిలీని చాలా దగ్గర నుంచి చూసాం. మీకు రాజకీయం ఉంది, అధికారం ఉంది, అండబలం ఉంది, వ్యాపారాలు ఉన్నాయి, డబ్బు ఉంది, ప్రస్తుతం ప్రభుత్వంలో ఉన్నారు, క్యాబినెట్లో సభ్యుడిగా కూడా పొంగులేటి గారు ఉన్నారు. కానీ ఇంత సాదాసీదాగా ఎలా ఉండగలుగుతున్నారు? కనీసం ఒంటి మీద మీకు కానీ పొంగులేటి గారికి కానీ ప్రసాద్ రెడ్డి గారికి కానీ ఆల్సో కనీసం ఒక బంగారు ఆభరణం ఎక్కడ, ఒక ఉంగరమో లేదంటే ఒక చైనో కూడా మెల్ల ఎందుకు కనిపించి అంత సాదాసీదాగా ఎందుకుంటారు? అంటే మనం పుట్టిన స్థాయి సాధారణ స్థాయి, మనం ఏమి గోల్డ్ స్పూన్తో పుట్టింది కాదు. తర్వాత మనకున్నటువంటి అదృష్టం కానివ్వండి లేకపోతే మనం చేసే హార్డ్ వర్క్ కానివ్వండి
ఆ దేవుడి ఆశీస్సులతోని ఈ స్థాయికి శ్రీనివాసరెడ్డి గారిని భగవంతుడు తీసుకొచ్చాడు ప్రజల ఆశీర్వాదంతో. మనం కాబట్టి సాధారణంగా చూస్తుంటాం సర్పంచ్ అయితేనే ఒక ఇన్నోవా ఫార్చునర్లో మెయింటైన్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ బయట చూస్తున్నాం ఈ రోజుల్లో పాలిటిక్స్లో. కానీ ఇంత స్థాయికి వెళ్ళిన తర్వాత కూడా ఒక అహంకారం కానీ అహంభావం కానీ లేదంటే నాకు ఇంత ఉంది అని ఒక మదం కానీ బయట ప్రదర్శించడం చాలా కూల్గా కామ్గా ఎవరు వచ్చినా అప్లికేషన్ రిసీవ్ చేసుకోవడం లేదంటే వాళ్ళు ఎవరికైనా కాల్ చేసి చెప్పమంటే చెప్పడం ఇక్కడికి పరిమితం అంటే అవుతారు. రాజకీయాల్లో మనం ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం ప్రజలు ఏమైతే కోరుకుంటున్నారో ఆ రకంగానే మనం దాన్ని అనుసరించాలి. ఓకే. మనం ఒక కార్పొరేటు లెవెల్లోనో లేకపోతే ఎక్కడో ఉంటే అది మన వ్యక్తిగత జీవితం కాబట్టి మనం ఎలా ఉన్నా కానీ చెల్లుబాటు అయింది. ఓకే. కానీ ప్రజా జీవితంలోకి వచ్చిన తర్వాత ప్రజలు ఏం కోరుకుంటున్నారు, తర్వాత వాళ్ళు వాళ్ళ అవసరాలు ఏమన్నాయో చూసి మనం ఆ రకంగానే అనుగుణంగా ఉండాలి తప్ప నుంచి మనం ఇక్కడికి వచ్చి అంగులకి ఆర్భాటాలకు పోతే దాన్ని ప్రజలు కూడా సహించరు. కాబట్టి ఖచ్చితంగా ప్రజా జీవితంలో ఎలా ఉండాలో ఖచ్చితంగా మనం అవి పాటించాలి ఉన్నప్పుడు. ఎట్లా సాధ్యమైద్దాన్ని? ఎందుకంటే ఒకరు కాదు, రెండు కాదు, వందల మంది కార్యాలయానికి వస్తుంటారు, సమాధానాలు చెప్పాలి, వచ్చిన సమస్యనే మళ్ళీ తీసుకొస్తుంటారు, దానికి పరిష్కారం మీ పరిధి లేకపోయినా న్యాయం చేయాలని అర్జిస్తుంటారు. ఎక్కడో చోట బరస్ట్ అవుతారు కదా పొలిటికల్ లీడర్ కూడా. ఒకసారి చెప్పి 2 సార్లు చెప్పి విసుగు రాదా మీకు? మీరు మంచి పాయింట్ తీసుకొచ్చారు. ఇప్పుడు ఈ సమస్యలు అనేవి నిరంతరం వస్తూనే ఉంటాయి. కానీ కొన్ని సమస్యలు ముఖ్యంగా రెవెన్యూకి సంబంధించి కొన్ని ప్రశ్నలు, కొన్ని సమస్యలు సాల్వ్ కావని తెలిసినా, కోర్టు పరిధిలో ఉన్నాయని తెలిసినా కానీ రెగ్యులర్గా వచ్చిన వాళ్ళే వస్తుంటారు. వాళ్ళకి ఒక ఆశ. ఓకే. ఇంకా 4 సార్లు చెప్పగానే అయిద్దేమో, మళ్ళా చెప్పగానే అయిద్దేమో అనే ఉద్దేశంతోనే వస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళని కూడా మనం విసుక్కోకుండా మనం వచ్చినప్పుడు వాళ్ళు రిసీవ్ చేసుకొని చెప్పి తర్వాత చెప్తాం, ఏమ్మా అట్లా కాదు, ఇది కోర్టు పరిధిలో ఉన్నది, కలెక్టర్ గారు దీన్ని ఏం చేయలేరు, లేకపోతే నీకు రిజిస్టర్ డాక్యుమెంట్ లేదు, ఇవాళ తెల్ల కాగితం చెల్లదు అని చాలా విడమర్చి చెప్పినా కానీ వాళ్ళు ఆశ కోసం అలా మంత్రి గారు కదా ఇద్దనే వస్తూ ఉంటారు. కొన్ని చోట్ల కొన్ని ప్రొసీజర్ ఇవాళ ప్రభుత్వం తెచ్చిన భూభారత్తోని సాదా బైనామాల ద్వారా కానీ లేకపోతే అంతకుముందు పహనీల ద్వారా కానీ ఇప్పుడు అయ్యే అవకాశం ఉంది కాబట్టి చాలా వరకు పరిష్కరించబడుతున్నాయి దానివల్ల. దయాకర్ అన్న, ఏ పొలిటికల్ లీడర్ అయినా మీరు పొంగులేటి గారితో చాలా దగ్గర నుంచి రాజకీయ ప్రయాణం మొదటి నుంచి చేసినటువంటి వ్యక్తి, మీకు చాలా విషయాల్లో ఒక అపారమైనటువంటి అనుభవాన్ని ఆయన నుంచి దగ్గర నుంచి చూసి తెలుసుకున్నారు. పవర్ కోసమే ఒక పొలిటీషియన్ గేమ్స్ ప్లే చేస్తూ ఉంటారు. కానీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఒక దశలో పవర్తో గేమ్ ఆడారు బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చినప్పుడు. అప్పటికి కేసీఆర్ లాంటి రాజకీయ నాయకుడితో వైరం అంటే మనకు తెలుసు పరిస్థితి ఎట్లా ఉంటాయి, సిచ్యువేషన్స్ ఎట్లా ఉంటాయి. కేసీఆర్ని వాస్తవంగా కేసీఆర్ చాలా బలమైనటువంటి రాజకీయ నేతగా తెలంగాణ సమాజం అంగీకరించింది. అటువంటి రాజకీయ నేతతో వైరం పెంచుకొని బయటికి వచ్చి సీటు కాదు అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వనని సవాల్ చేసి ఇంత ధైర్యం పొంగులేటి గారికి ఎక్కడి నుంచి వచ్చింది? కొంచెం అటు ఇటు అయితే సామ్రాజ్యం కాదు, ఆయనే ఉండే పరిస్థితి ఉండదు. కొన్నిసార్లు రాజకీయాల్లో ఏదైనా జరగవచ్చు. సో దగ్గర నుంచి చూసినటువంటి వ్యక్తిగా మీకు పొంగులేటి గారితో ఉన్నటువంటి ఆ సంబంధం కావచ్చు, అంత ఆత్మీయత కావచ్చు, ఏమైనా చెప్పి చూసారా ఇది కరెక్ట్ కాదేమో, మనం కొంచెం రాంగ్ డైరెక్షన్లో వెళ్తున్నామేమో అని ఏమన్నా? యాక్చువల్గా శ్రీనివాసరెడ్డి గారు మనస్తత్వం కొంచెం సున్నితమైన మనస్తత్వం. ఓకే. కొంచెం వెంటనే ఏదన్నా అన్నా కానీ ఏదన్నా జరిగినా కానీ వెంటనే ఆయన మనసు కొంచెం నొచ్చుకునే టైప్ అనమాట. బాగా బయటకి బ్రాడ్గా అట్లా కనిపించినా కానీ లోపల చాలా సున్నితమైన మనస్తత్వం. ఓకే. మనం తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ తెలంగాణని అభివృద్ధి చేస్తుంది అనే ఉద్దేశంతో ఆ రోజు శ్రీనివాసరెడ్డి గారు వారి కోరిక మేరకే బీఆర్ఎస్ ఇవాళ ఉన్న కేటీఆర్ గారు, తర్వాత వారు హరీష్ రావు గారు, కేసీఆర్ కోరిక మేరకే చాలాసార్లు సంప్రదించిన తర్వాతనే ఈ పార్టీలోకి రావటం జరిగింది. అవును. ఆ తర్వాత పార్టీ కోసం శ్రీనివాసరెడ్డి గారు జిల్లాలో దాన్ని నిర్మించడానికి అన్ని నియోజకవర్గాల్లో చాలా ప్రయత్నించారు, చాలా వరకు సక్సెస్ అయ్యారు. ఓకే. ఆ క్రమంలో అసెంబ్లీ ఎన్నికల టైంలో కానీ పార్లమెంట్ ఎన్నికల టైంలో కానీ శ్రీనివాసరెడ్డి గారికి సంబంధించినటువంటి క్యాడర్ని కూడా ఎక్కడా పట్టించుకోలేదు. ఓకే. పట్టించుకోకపోగా చాలా అవమానకరమైన రీతిలో ప్రవర్తించారు. ఉన్న విషయాన్ని పిలిచి దాన్ని చెప్పకుండా దాన్ని దాచిపెట్టి చాలా రకమైనటువంటి అవమానాలకు గురి చేసిన సందర్భంలో శ్రీనివాసరెడ్డి గారు అప్పుడు రాజకీయాల్లో ఎప్పుడూ కూడా మంచి ఎంతో ఒక కోణంలో, రెండో వైపు కూడా ఉంటేనే మనం దాన్ని సర్వే కాలుగుతాం ఉద్దేశంతో ఆ రోజు ఛాలెంజ్ చేయటం జరిగింది. ఓకే. సో అది ఆ ఛాలెంజ్ చేయడానికి కారణం ఆ శ్రీనివాసరెడ్డి గారిలో ఆ యొక్క కసి పెట్టడానికి కారణం వారు చేపట్టినటువంటి చర్యలే. అంతే. ఆ అవమానాలు అవహేళనలే పొంగులేటిని స్థాయికి చేర్చాయి అనుకో. డెఫినెట్గా.
సో పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రస్తుతం రెవెన్యూ శాఖ మంత్రి, చాలా భారాలు ఆయన మీద ఉన్నాయి. ఒక దశలో ప్రస్తుతం బీహార్ ఎలక్షన్స్ చూసాం, అక్కడ ఇన్ఛార్జ్గా వెళ్ళారు. కేరళ ఎలక్షన్స్ చూసాం, ఇన్ఛార్జ్గా వెళ్ళారు. సో ఒక క్యాబినెట్ సభ్యుడికి అనేక ఇబ్బందులు ఉంటాయి, అనేక సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. సో అన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఆయన తన సమస్యలని, ప్రజల సమస్యలను పరిష్కరించుకోవాల్సి ఉంటుంది. సో పాలేరు నియోజకవర్గానికి సంబంధించి చాలా ప్రెస్టీజియస్గా ఆ ఎన్నికలు జరిగాయి. తెలుసు మీకు కూడా. అక్కడ ఉన్నటువంటి ప్రత్యర్థిని ఓడగొట్టడంలో చాలా క్రియాశీల పాత్ర కాంగ్రెస్ క్యాడర్ అంతా పోషించింది. ఎస్పెషల్లీ మీరు ఆత్మీయ సమ్మేళనాలు కావచ్చు, ప్రస్తుతం జరుగుతున్నటువంటి ప్రజా దర్బార్లు కావచ్చు, అనేక ప్రజా సమ్మేళనంలో వెనుక ఉండి మీరు కీ రోల్ పోషించారు. సాధారణంగా ఒక నాయకుడు సక్సెస్ అవ్వాలంటే అతని బలం అతనికి ఇంపార్టెంట్, కానీ ప్రత్యర్థుల బలహీనతలు తెలిస్తేనే ఏ నాయకుడైనా సక్సెస్ అవుతాడు. ఆ బలహీనతలు తెలిసిన వ్యక్తే దయాకర్ రెడ్డి అని ఒక చర్చ కూడా బయట ఉంది. మీ బలం కంటే కూడా ప్రత్యర్థుల బలహీనతలు మీకు అధికంగా తెలుసు, అవే పొంగులేటి విజయంలో చాలా కీలక పాత్ర పోషించాయి కొన్నిసార్లు అని కూడా అంటున్నారు. ఏమంటారు మీరు? మేము రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత 2013 ఫిబ్రవరి నెలలో రాజకీయాల్లోకి రావడం జరిగింది. ఆ రోజు నుంచి కూడా ప్రతిరోజు ప్రజలతో మమేకమయ్యే కార్యక్రమమే శ్రీనివాసరెడ్డి గారు పెట్టుకున్నారు. ఓకే. కనీసం వారానికి 4 రోజులు జిల్లాలోనే ఉండి వందలాది కిలోమీటర్లు తిరుగుతూ ప్రతి ఊరిలో అందరినీ పలకరిస్తూ వారి కష్టసుఖాలు తెలుసుకుంటూ విరివిగా, అంటే నాకు తెలిసి ఖమ్మం జిల్లాలో శ్రీనివాసరెడ్డి గారు వచ్చి 13 సంవత్సరాలే రాజకీయాలు అయినా కానీ ఇంత పెద్ద ఎత్తున ఇన్ని గ్రామాలు ఖమ్మం జిల్లా నలుమూలలుగా ఎవరు తిరగని గ్రామాలు తిరిగి వారి సమస్యలు తెలుసుకున్నటువంటి ఏకైక వ్యక్తి మాత్రం శ్రీనివాసరెడ్డి గారే. అంతే అండి, దాంట్లో డౌట్ ఏం లేదు. ఓకే. ఎందుకంటే ఆఫీసులో 1 గంట 2 గంటలు కూర్చుంటే ఆయన బయట 10 గంటలు తిరిగి వస్తాడు. ఓకే. ఎప్పుడు కూడా ఎవరైనా కార్యకర్తలకు శుభకార్యాలకు పిలిచినా ఎంతో ఆప్యాయతతో పిలిచారు, మనం వెళ్ళకపోతే బాగోదని ఉద్దేశంతో వారి యొక్క ఆప్యాయతను గౌరవించి ఈయన వెళ్తూ ఉంటారు. ఓకే. అలా ప్రజలతోనే ఎప్పుడు కూడా మమేకమై ఉండాలి, మనం ప్రజల కోసమే మనం చేస్తున్నాం కాబట్టి వారితోనే ఉండాలన్న తపన శ్రీనివాసరెడ్డి గారిలో ఉంది. కాబట్టి ఈ శ్రీనివాసరెడ్డి గారిని ప్రతిపక్షాలు ఎంత అనగదొక్కాలని చూసినా కానీ, లేకపోతే ఒక్కొక్కసారి స్వపక్షంలోనే రకరకాల విమర్శలు వచ్చినా కానీ కేవలం ప్రజల యొక్క మద్దతుతోనే ఇవాళ ఈ స్టేజ్కి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు. ఓకే. ఇక ప్రత్యర్థుల యొక్క డిఫాల్ట్స్ ఏంటి, వాళ్ళ మైనస్ పాయింట్లు ఏంటి అనేది డెఫినెట్గా ఏ పొలిటీషియన్ అయినా మన ప్లస్ పాయింట్తో పాటు అవతల మైనస్ పాయింట్ ఏంటో చూసుకోవడమే సహజం. దాన్ని కూడా మనం వర్కౌట్ చేసుకోవడం రాజకీయాల్లో రాజకీయ లక్షణమే అది కదా. ఎస్, ఎగ్జాక్ట్లీ. 2023 జూలై 2 బహుశా నాకు తెలిసి తెలంగాణ జనగర్జన సభ ఖమ్మం కేంద్రంగా జరిగింది. తెలంగాణ సమాజం అంతా కూడా ఖమ్మం చూసేలా చేసింది. నాట్ ఓన్లీ తెలంగాణ సమాజం, 2 జాతీయ పార్టీల నేతలందరూ కూడా ఖమ్మం వైపు చూసినటువంటి సిచ్యువేషన్ ఆ రోజు. కొన్ని లక్షల మంది జనాభా కిక్కిరిసిపోతుంది. ఒక దశలో చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం కూడా ఏర్పడుతుంది. ఒక భయాందోళన కూడా మీలో కూడా ఏర్పడింది. జనాన్ని కంట్రోల్ చేయడం కూడా, ఆ క్రౌడ్ని ఒకసారిగా వచ్చేసినటువంటి సిచ్యువేషన్. జనగర్జన సభలో మీరు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు, రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్లో చేరారు. కానీ దయాకర్ రెడ్డి ఆల్రెడీ కాంగ్రెస్ వాది. మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఆయనకి చాలా సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉంది. కాంగ్రెస్ పార్టీలో NSUI స్థాయి నుంచి దయాకర్ రెడ్డి రాజకీయాలు చేశారు. అటువంటి దయాకర్ రెడ్డి ఎందుకు మాయమయ్యారు? పొంగులేటితో ప్రయాణం మొదలైన తర్వాతనే మళ్ళీ లైమ్లైట్లోకి వచ్చారు. అసలు కాంగ్రెస్తో మీ ప్రయాణం ఎప్పుడైంది? అసలు రాజకీయ ప్రస్థానం దయాకర్ రెడ్డి ఏ విధంగా మొదలైంది? 1986లో ఓకే. నేను 10th క్లాస్ చదివి హైదరాబాద్ వెళ్ళిన తర్వాత అప్పటి నుంచే మా ఫ్యామిలీ మొత్తం, మా తాతగారు కానీ మా బాబాయిలు కానీ అందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో ఆ గ్రామ స్థాయిలో మెయిన్ లీడర్లుగా ఉన్నారు. ఆ బ్లడ్డే మాకు కూడా అలవాటైంది, కాంగ్రెస్ బ్లడ్ అనేది ఆటోమేటిక్గా. ఓకే. అలా మేము హైదరాబాద్ వెళ్ళిన తర్వాత సుధాకర్ రెడ్డి గారు కూడా మాకు కజిన్ అవుతారు. వారి దగ్గరే నేను ఉన్నాను చాలా కాలం. ఓకే. అలా NSUI ప్రెసిడెంట్గా ఆయన అప్పుడు ఉన్నారు. రెడ్డి హాస్టల్లో ఉండి చాలా పాలిటిక్స్లో చాలా యాక్టివ్గా ఉండేవారు అప్పుడు. అవును. అట్లా నాకు రాజకీయాల్లో తిరగడం అలవాటయ్యి NSUIలో కానీ యూత్ కాంగ్రెస్లో కానీ ఆ రోజుల్లో కూడా నేను యువకుడిగా ఉన్నప్పుడు చాలా మెయిన్ ప్రోగ్రామ్స్లో ప్లానింగ్ చేయటం కానీ, లేకపోతే జనాల మొబిలైజేషన్ కానీ, లేకపోతే రాస్తారోకోలు కానీ, లేకపోతే అప్పట్లో PV నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్నారు, వారిని ఎప్పుడు వచ్చినా కానీ వారిని రిసీవ్ చేసుకోవడం కాడ నుంచి అట్లా ఒక కాంగ్రెస్ పార్టీ సైనికుడిగా, తర్వాత కాంగ్రెస్ పార్టీకి కావాల్సిన కార్యక్రమాలు ఈరోజు ఎలా అయితే చేస్తున్నామో ఆ రోజు కూడా
వాటిని దిశానిర్దేశం చేయటంలో కానీ వాటిని నడిపించడంలో కూడా ఆ రోజు కూడా నేను చాలా యాక్టివ్గా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను. సో అప్పటి నుంచే ఈ పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ మీద ఒక పట్టు సాధించారు. అప్పట్లో సుధాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు కానీ, ఆ తర్వాత హైదరాబాద్ ఎంపీగా పోటీ చేసినప్పుడు కానీ, బస్సు యాత్రలో కానీ చాలా యాక్టివ్గానే ఉన్నాను. అప్పట్లో కూడా కాంగ్రెస్ పార్టీకి హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ పోటీ చేస్తే ఇప్పుడు 20,000, 25,000 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఎందుకంటే అది మజ్లిస్ పార్టీకి అప్పట్లో కొంచెం మద్దతు ఉంది కాబట్టి కాంగ్రెస్ నామినల్గా పోటీ చేసేది. ఓకే. కానీ అప్పుడు సుధాకర్ రెడ్డి గారు పోటీ చేసినప్పుడు మాత్రం 1,25,000 ఓట్లు వచ్చినాయి కాంగ్రెస్ పార్టీ ఎంపీ క్యాండిడేట్కి. సో అప్పట్లోనే యాక్టివ్ పాలిటిక్స్ చేసిన దయాకర్ రెడ్డి ఆ తర్వాత ఎందుకు కనుమరుగయ్యారు, లైమ్లైట్లో లేకుండా వెళ్ళిపోయారు? కరీంనగర్లో ఏదో మొక్కజొన్న ఫ్యాక్టరీలో మేనేజర్గా పనిచేశారని విన్నాము. తర్వాత వేరు చోట్ల వేరు హోదాలో పనిచేశారని విన్నాము. కానీ రాజకీయాలకు ఎందుకు ఆ రోజుల్లో దయాకర్ రెడ్డి దూరమయ్యారు? యాక్చువల్గా రాజకీయాలంటే నాకు వ్యక్తిగతంగా ప్రత్యక్షంగా రాజకీయాల్లో పాల్గొనాలి, ఏదో చేయాలనే ఉద్దేశం నాకు వాస్తవానికి లేదు. ఏదో పదవులు చేపట్టాలని. ఓకే. కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నటువంటి మనకి ఎఫెక్షన్తో ఆ రోజు కొంతకాలం పనిచేయటం జరిగింది సుధాకర్ గారి వాళ్ళు ఉండటం వల్ల. ఓకే. ఆ తర్వాత నేను నిదానంగా వ్యాపార రంగంలోకి వెళ్ళాను. ఓకే. కొన్నాళ్ళు వ్యాపారం చేసిన తర్వాత శ్రీనివాస్ రెడ్డి గారుతోని నేను ప్రయాణించడం జరిగింది. ఓకే. వారి వ్యాపార కార్యక్రమాల్లో కూడా పాలు పంచుకోవడం జరిగింది. ఓకే. శ్రీనివాస్ రెడ్డి గారు రాజకీయాలకు వచ్చినప్పుడు నాకున్న ఇంతకుముందు అనుభవంతో నాకు తెలుసు చేయగలుగుతున్న ఉద్దేశంతో నన్ను ఆయన ఈ రాజకీయాల్లోకి వ్యాపారంలో ఉన్నటువంటి అంటే ఆయనతో పాటు వ్యవహారాలు చూసే క్రమంలో నన్ను కాంగ్రెస్ పార్టీలోకి రాజకీయాలకి వారితో పాటు తీసుకొచ్చారు. వారి నమ్మకాన్ని కూడా వమ్ము చేయకుండా నా సాయశక్తులా నేను ప్రతిరోజు ప్రయత్నిస్తూ. అంటే ఇలానే సంతోషిస్తారా? అంటే సాధారణంగా రాజకీయ వైకుంఠ పాలి ఆట ఆడేటప్పుడు అత్యున్నత స్థానం చేరుకోవాలని ప్రతి ఆటగాడికి ఉంటుంది. కానీ దయాకర్ రెడ్డి మాత్రం ఎవరు ఎలా ఆడుతున్నారో చూస్తూ ఆనందపడుతుంటారా? ఎవరు అలా ఆడుతున్నారు, వాళ్ళ ఓటములు వాళ్ళ విజయాలు చూస్తూ ఆనందపడుతున్నారు డెఫినెట్గా. ఎందుకంటే అందరూ జిల్లాలో ఉన్న అందరూ ఎమ్మెల్యేలతో కానీ శ్రీనివాస్ రెడ్డి గారికి సంబంధించిన మనుషులతో నేను ప్రతిరోజు వ్యక్తిగతంగా అందరితో మాట్లాడుతూనే ఉంటాను. ఓకే. వారికి కావాల్సినటువంటి ఏమన్నా సలహా సంప్రదింపులు కానీ వారికి కావాల్సిన కార్యక్రమాలు కానీ చేస్తూ, అంటే ఇదంతా నేను ఎందుకు చేసినా శ్రీనివాస్ రెడ్డి గారు నమ్ముకున్న వ్యక్తుల్ని మనం పోగొట్టుకోకూడదు, వారికి అండగా ఉండాలనేటువంటి ఒక ఐడియాలజీతో నేను పనిచేస్తున్నాను. భవిష్యత్తులో కూడా అంతే ఉంటాను. అంటే ఒక విధంగా మీ ప్రయాణం, మీ జీవితం పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి అంకితం అన్నట్టుగానే మీరు మాట్లాడుతున్నారు. అంతేనండి. అంటే మీరు దయాకర్ రెడ్డి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి రుణపడి ఉన్నాడా? పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారే దయాకర్ రెడ్డికి రుణపడి ఉన్నారు? అది ఎలా ఎవరి వల్ల ఎవరికి ఎక్కువ లబ్ధి జరిగింది? ఐ మీన్ దీంట్లో లబ్ధి అంటూ ఏం లేదు. శ్రీనివాస్ రెడ్డి గారు సరే వ్యాపారంలో ఉన్నప్పుడు కూడా నన్ను ఆయనతో పాటు తీసుకెళ్లారు. వారికి కావాల్సినటువంటి అప్పుడు కార్యక్రమాలు చేశాను. ఇప్పుడు కూడా డెఫినెట్గా శ్రీనివాస్ రెడ్డి గారి అభ్యున్నతి కోసం ఎప్పుడు కూడా ఇప్పుడు నేను చేసే పని అదే కదా. రోజు నేను వ్యక్తిగతంగా ఏం చేసుకోవట్లేదు నేను ఇక్కడ. ఓకే. వారి కోసం వస్తారు కాబట్టి అర్జీదారులు కానీ పని ఉన్నవారు కానీ వారి తరఫున వారు మంత్రిగా ఉండి బిజీగా ఉంటారు, లేకపోతే హైదరాబాద్లో ఉండొచ్చు. వారు లేరనేటువంటి బాధతోని ఎవరు వెళ్ళకూడదని ఉద్దేశంతో మనం ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 8 గంటల వరకు కార్యాలయంలో కూర్చొని వచ్చిన వారితో మాట్లాడుతూ ఉంటాం. సరే, అధికారంలో లేనప్పుడు అంటే మీ లీడర్ కోసం మీరు పని చేయొచ్చు, కానీ అధికారంలో ఉన్నప్పుడు అది కూడా ఒక స్పాన్ ఆఫ్ టైం, అంటే కేవలం 5 సంవత్సరాలు మాత్రమే. తర్వాత మళ్ళీ ప్రజా నిర్ణయం ప్రకారం ప్రభుత్వంలోకి మీరు రావాలా వద్దనే ప్రజలు నిర్ణయిస్తారు. సో ఆ సమయంలో సంపాదన మీద దృష్టి సారించాల్సినటువంటి అవసరం రాజకీయ నేతలకు ఉంటుంది. ఎందుకంటే భవిష్యత్తులో ఎక్కువ ఖర్చు చేస్తేనే మళ్ళీ ఓట్లు కొనాలి, ఎంత రాజకీయ నేతలకి సహజంగా ఇప్పుడు చేసినటువంటి పనులు. సో మరి దయాకర్ రెడ్డి ఇంత ప్రభుత్వంలో ఉన్నారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి క్యాబినెట్ మెంబర్గా ఉన్నారు, మరి మీరు సంపాదన మీద దృష్టి సారించట్లేదా? ఈ ప్రభుత్వ అధికారాన్ని మీరు అనుభవిస్తున్నారు, దయాకర్ రెడ్డికి ప్రజాప్రతినిధి కావాలన్న కోరిక కలగట్లేదా? ఆ టేస్ట్ ఎక్కడో. ఇప్పుడు ప్రజాప్రతినిధి చేస్తే ఎంత అనుభవిస్తారో, లేకపోతే ఎంత సర్వీస్ చేస్తారో, ఎంత కమెంట్ చేస్తారో అంతకన్నా ఎక్కువే నేను ఇప్పుడు చేయగలుగుతున్నా. అందుకే విపక్షాలు మిమ్మల్ని ఉమ్మడి ఖమ్మం జిల్లా షాడో మంత్రి అని అంటున్నాయి. షాడో మంత్రి అన్నా ఏమన్నా నేను సంపాదించడం కోసమో లేకపోతే నేను వ్యక్తిగతంగా ఎదగడం కోసం నేను ఇప్పుడు ఏ రోజు చేయలేదు. ఓకే. శ్రీనివాస్ రెడ్డి గారి కోసం, శ్రీనివాస్ రెడ్డి గారి క్యాడర్ కోసం, వచ్చే ప్రజల కోసమే నేను యొక్క టైంనంతా నేను ఇక్కడ వెచ్చిస్తున్నాను తప్ప నుంచి నా సొంతంగా రాజకీయం కోసమే వ్యక్తిగత స్వార్థం కోసం నేను ఏ రోజు చేయలేదు, చేయను కూడా. అంటే విపక్షాలు చెప్తున్నటువంటి ఆరోపణ ప్రధానమైంది, అధికార కార్యక్రమాల్లో దయాకర్ రెడ్డి పాల్గొంటాడు, కళ్యాణ లక్ష్మి చెక్కులు కానీ, CMRF చెక్కులు కానీ, ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో
లబ్ధిదారులకు చేరవేయడం విషయంలో ఆయనే అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటాడు అని చెప్తుంటారు. ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి గారు లేనప్పుడు మనం ఒక్కోసారి 10 రోజులు 15 రోజులు జిల్లాకు రాకపోయిన సందర్భంలో లబ్ధిదారులకి మనం ఎక్కువ రోజులు వాళ్ళకి చెక్కులు కానీ షాదీ ముబారక్ చెక్కులు కానీ ఇవ్వకుండా ఉండటం వలన వాళ్ళు లాస్ అవుతారు పబ్లిక్ అనవసరంగా. అంటే చేరేసిన టైంలో వారికి చేరాలి ఏదైనా. ఓకే, దాని దృష్టిలో పెట్టుకొని నేను ఒక్కనే నాతో పాటు ప్రజాప్రతినిధులు అందరూ ఉంటారు. నేను Okay. ఉండటంలో తప్పే ఉంది. శ్రీనివాస్ గారు ప్రోటోకాల్ ప్రతినిధిగా ఉల్లంఘన ఉన్నప్పుడు కాదంటారా దయాకర్ రెడ్డి గారు? ప్రోటోకాల్ ఉల్లంఘన నేనేం కాదంటారా? అఫీషియల్ కార్యక్రమాల్లో ఎప్పుడు పాల్గొనలేదు. కళ్యాణ లక్ష్మి చెక్కులు మీరు ఎట్లా పంపిణీ చేస్తారు దయాకర్ రెడ్డి? కళ్యాణ లక్ష్మి చెక్కులు నేను ఒక్కనే, నేను కూడా పార్టిసిపేట్ చేస్తాను. ఓకే, అక్కడ అధికారులు కాంగ్రెస్ ఉంటున్నారు, నేతగా. ఒక అధికారులు ఉంటున్నారు, ఓకే, తర్వాత ప్రజాప్రతినిధులు ఉంటున్నారు, సర్పంచులు, ఎంపీపీలు, జడ్పీ, మాకు సంబంధించిన వాళ్ళు అందరూ ఉంటారు. వారితో పాటు నేను కూడా కలిసి పార్టిసిపేట్ చేస్తాను అంతే. నేను నాట్ ఓన్లీ ఒక్కనే పాలేరు, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో దయాకర్ రెడ్డి రాజ్యాంగం నడుస్తుందనేది నేను కాదు చెప్తుంది, విపక్షాలు చెప్తున్నాయి. ఆ స్థాయిలో కమాండింగ్ చేస్తున్నారు నిజంగా. అట్లేం లేదండి. ఐఏఎస్లు ఐపీఎస్లు కూడా మీకు వచ్చి సలాం చేస్తారట, నిజమేనా? నేనే అట్లా సలాం ఏమి చేయటం ఆరోపణలేనా, వాస్తవాలు కాదు? నేను ఇంతవరకు ఎక్కడ కూడా 2 నెలల క్రితం ఒక ప్రధాన మీడియా ఛానల్ లో కూడా మీ గురించి వార్త వచ్చింది, షాడో మంత్రి అని. వాస్తవం కాదా? కాదు, అసలు కానే కాదు. అదొక fake news అంటారా? అది కేవలం ప్రతిపక్షాలు. ఎందుకంటే శ్రీనివాస్ రెడ్డి గారికి వస్తున్నటువంటి పబ్లిసిటీని, ఆదరణని, వారి అభిమానాన్ని కంట్రోల్ చేయడానికి ఎవడోడి మీద ఒక బండరాయాలి కాబట్టి అని దయాకర్ రెడ్డి చెప్తున్నారు. కానీ శ్రీనివాస్ రెడ్డి గారి తర్వాత ఇక్కడ కార్యక్రమంలో ఎవరుంటారు? దయాకర్ రెడ్డి ఉంటారు. ఎగ్జాక్ట్లీ ఇక్కడ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి టార్గెట్ అవ్వట్లేదు విపక్షాలకు, కానీ దయాకర్ రెడ్డి టార్గెట్ అవుతున్నారు. డిమారలైజ్ చేస్తే ఇక్కడ కార్యక్రమాలు కొంత మనం దాన్ని చేయొచ్చు అనే ఉద్దేశంతో కూడా వాళ్ళకు ఉంటే ఉండొచ్చు. కానీ అవన్నీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మనం తప్పు చేసినప్పుడు మాత్రమే ఎగ్జాక్ట్లీ మనం వాటిలన్నిటికీ ఆలోచించాలి. ముగ్గురు మంత్రుల ఇలాకాలో విపక్షాల నేతలు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారిని టార్గెట్ చేసిన ఉదంతాలు చాలా తక్కువే ఈ మధ్య కాలంలో. బట్టి గారిని అసలు దాదాపుగా లేవు. బట్టి గారిని, తుమ్మల నాగేశ్వరరావు గారి నుంచి అడపాదడప తప్ప పెద్దగా లేవు. కానీ దయాకర్ రెడ్డి గారి నుంచి మాత్రం బయట బహిరంగ వ్యాఖ్యలు చాలా పెద్ద ఎత్తున చేస్తున్నారు. ఒక మధిర నియోజకవర్గంలోనూ ఖమ్మం నియోజకవర్గంలోనూ మాత్రం దయాకర్ రెడ్డి పాచికలు పారవు. మిగతా అన్ని నియోజకవర్గాల్లో ఆయనకి ఫుల్ కమాండ్ ఉంటుంది అనేది విపక్ష నేతలు చేసినటువంటి ఆరోపణ. అట్లేం లేదండి. ఎందుకంటే ఇప్పుడు ఉంది మా పార్టీ మంత్రులే, మా పార్టీ ఎమ్మెల్యేలే, మా సోదరులే, ఓకే, వాళ్ళతోనే మేము నడుస్తాం. ఓకే, మదర్లో మన వైరాలో రామదాస్ నాయక్ గారు కానీ, లేకపోతే సత్తుపల్లిలో రాగమయ్య దయానంద్ గారు కానీ, ఇంకా భద్రాద్రి జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు అందరితోని కలిసి వాళ్ళకన్నా సమస్యల్లో పంచుకోవడం తప్పనించి, అంటే ఆ సమస్యల్లో పంచుకోవడం అంటే వాళ్ళని కూడా కొంత మేము ఫ్రీ చేస్తున్నాం. ఓకే. పాలేరు నియోజకవర్గంలో దయాకర్ రెడ్డి ఒక కొత్త రూల్ తీసుకొచ్చారట. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు అవ్వాలంటే కాంగ్రెస్ పార్టీలో చేరాలని. నిజమేనా ఇది? చేరితేనే ఇందిరా మిల్లు ఇస్తారా? చేరితేనే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలవుతాయా? నేను కాదు, స్వయంగా బీఆర్ఎస్ పార్టీ మీద కందాల ఉపేందర్ రెడ్డి బహిరంగంగా చేసినటువంటి వ్యాఖ్యలు, నా వ్యాఖ్యలు అయితే కాదు. దీంట్లో మీరు అది రాజకీయ కోణంలో చేసిన ఆరోపణలు తప్ప, ఓకే, ఇవాళ రుణమాఫీ జరిగింది. ఓకే, ఓన్లీ కాంగ్రెస్ వారికి ఏమైనా మేము రిస్ట్రిక్ట్ చేసి చేపించామా? ఓకే, మొక్కజొన్నలు మొన్న దేశంలో ఎక్కడా లేని విధంగా అంతా కూడా 1400-1500 మాత్రమే ఉంటే, పక్కనున్న ఆంధ్రప్రదేశ్లో కూడా 1500 ఉంటే, ఇక్కడ ఖమ్మం జిల్లాలో తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా 4.5 లక్షల మెట్రిక్ టన్నులు ఇక్కడ మనం 2400 రూపాయలు కొనుగోలు చేసింది ప్రభుత్వం. అక్కడ ఏమైనా పాలేరు నియోజకవర్గంలో మేము ఏమైనా టీఆర్ఎస్ వాళ్ళని వేసుకోకుండా ఓన్లీ కాంగ్రెస్ వాళ్ళని వేయించుకునే కార్యక్రమం ఏం చేయలేదు కదా. ఓకే, అవన్నీ ఒట్టి ఆరోపణలు. కళ్యాణ లక్ష్మి చెక్కులు వస్తున్నాయి, ఓకే, అర్హులైన ప్రతి ఒక్కరికి ఇస్తున్నారు కదా, దాంట్లో ఏమైనా కటింగ్ చేస్తున్నారా? అవన్నీ ఆ చేసేటటువంటి తత్వం ఉంది టీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి. ఓకే, కందాల ఉపేందర్ రెడ్డి గారి హయాంలో మండలాధ్యక్షులు చాలామందిని ఎస్సీ అట్రాసిటీ కేసులు మీరు తీయండి. ఇవాళ ఓకే, 2014, 2019, 23 మధ్యలో, 2023, 24, ఇప్పుడు 26 మధ్యలో మీరు పోలీస్ స్టేషన్లో రాజకీయ నాయకుల మీద ఎస్సీ అట్రాసిటీ కేసులు ఉన్నాయి. మీరు తీస్తే మేము దాంట్లో ఇవాళ 10% కూడా లేదు. అంతా రాజకీయాలు చేసినటువంటి సంస్కృతి టీఆర్ఎస్ చెప్తుంది. ఇదే అంశంపై బీఆర్ఎస్ చెప్పినటువంటి సమాధానం ఏంటంటే, ప్రతి మండలంలో ఒక 4 మీద కనీసం బీఆర్ఎస్ కార్యకర్తల మీద దయాకర్ రెడ్డి నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేయించారు. ఈ స్పాన్ ఆఫ్ టైంలో 2023 నుంచి ఇప్పటి వరకు బీఆర్ఎస్ కార్యకర్తల మీద 10ల సంఖ్యలో నాన్ బెయిలబుల్ కేసులు నమోదయ్యాయి. పాలేరు నియోజకవర్గంలో పోలీసులు కేవలం ప్రోటోకాల్కే పరిమితమయ్యారు, బందోబస్తుకే పరిమితమయ్యారు. కానీ ఇక్కడ
లా అండ్ ఆర్డర్ అంతా కూడా దయాకర్ రెడ్డి చేతుల్లోనే ఉంది అనేది బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. అది వట్టి అదే చెప్పట్లా, ఓకే ఇటువంటి చేసింది వాళ్ళు. ఓకే గుమ్మడికాయలు దొంగ భుజాలు దాడుకున్నట్టు వాళ్ళు చేసి ఇవాళ మా మీద దాన్ని తోయాలని చూస్తున్నారు. ఓకే నేను అందుకనే మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి గణాంకాలు తీయండి, ఓకే ఎన్ని ఎస్సీ అట్రాసిటీ కేసులు అయినాయి, ఓకే వాటిలో రాజకీయ నాయకులు ఎంతమంది ఉన్నారు అనేది మనం చూస్తే తెలుస్తుంది. ఓకే అప్పట్లో ప్రతిపక్షాల మీద పెట్టడం మీద ఒక పాయింట్, ఓకే కానీ ఉన్న పార్టీలోనే ఇతర లీడర్ల మీద పెట్టిన సందర్భాలు కోకొల్లలు ఉన్నాయి. రాజకీయ కారణాల కక్షలతో, రాజకీయ కక్షలతో చేసేది రాజకీయం కందాలు ఉపేంద్రెడ్డి చేశారుగా తప్పనించి మేము చేయలేదు ఎప్పుడు. ఓకే అదే పార్టీలో వాస్తవమైన దయాకర్ రెడ్డి గారు Yes, అదే పార్టీ చెప్పగలరా? డెఫినెట్ గా ఒక్కరి మీద కేసు నమోదు చేయమని దయాకర్ రెడ్డి ఏ రోజు ఏ ఆఫీసర్ ఫోన్ చేయాలి? తప్పు చేయకుండా ఎవరి మీద నమోదు చేయమని రాజకీయంగా ఎప్పుడు చెప్పలేదు, చెప్పం కూడా. మీ పని చేయని పోలీస్ ఆఫీసర్ ట్రాన్స్ఫర్ చేయించలేదా? చేయలేదే. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైతే ఉన్నారో పోలీస్ ఆఫీసర్ వెలగొండపల్లి ఎస్హెచ్ఓ ఎందుకు ఆకస్మిక బదిలీ అయ్యారు? ఎప్పుడు? దయాకర్ రెడ్డి గారు ఇటీవల అతను 2 సంవత్సరాల పీరియడ్ కంప్లీట్ చేసుకున్నాడు. అదే వాస్తవమా? డెఫినెట్లీ ఓకే అతనికి సిఐ ప్రమోషన్ లో ఉన్నాడు. ఓకే అంతే. మాకు నిజంగా కనుక మాకు పని చేయలేదు, నచ్చకపోతే 2 సంవత్సరాలు చేయగలుగుతారు మీరు చెప్పండి. ఓకే. ఉన్న వాస్తవమా కాదు అది? వాస్తవం. మీరు సహకరించకుండా అక్కడ లాండ్ ఆర్డర్ కూడా కష్టం. 2 సంవత్సరాలు అతను పూర్తి చేసుకున్నారు ఎస్ఐ గారు. ఓకే. సో ప్రజా దర్బార్కి సంబంధించి అసలు ఈ రూపకల్పన ఎందుకు జరిగింది? ఒక దశలో బీఆర్ఎస్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాలేరు నియోజకవర్గాన్ని విస్మరించారు, హైదరాబాద్కే పరిమితం అయ్యారు అని ఒక ప్రచారం చాలా పెద్ద ఎత్తున విపక్షాలు చేశాయి. సరిగ్గా ఊహకందని విధంగా ప్రజా దర్బార్ అనే ఒక మొట్టమొదటి కార్యక్రమం అనుకున్నా నాకు తెలిసి ఒక మంత్రి తన నియోజకవర్గంలో రెగ్యులర్గా సమావేశం అవ్వడం. సో అసలు ఈ ప్రజా దర్బార్ రూపకల్పన ఎవరు చేశారు? అసలు దీని వెనుక ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి? కేవలం ప్రజలకు దగ్గర కావడమేనా, ప్రజల సమస్యలు పరిష్కరించడం? యాక్చువల్గా శ్రీనివాసరెడ్డి గారు మంత్రి అయిన తర్వాత కూడా వారానికి 2 రోజులు ఖచ్చితంగా జిల్లాల కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేశారు. ఇవాళ మనం షెడ్యూల్స్ తీసినా కానీ ఓకే ప్రతి 7 రోజుల్లో 2 రోజులు జిల్లాలోనే ఉన్నారు, నియోజకవర్గంలోనే ఉన్నారు. ఓకే. ఇక మంత్రి అయిన తర్వాత ఉండేటువంటి అధికార కార్యక్రమాలు మనకు తెలిసిందే. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎవరైనా కూడా అధికార కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేయలేరు కాబట్టి ఎప్పుడూ ప్రజలతోనే ఉండే ఏర్పాటు చేసుకుంటాం. ఓకే. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత మనకి ప్రజలతో ఉండటం పాటు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయటం కూడా ప్రభుత్వానికి ఉన్నటువంటి ఛాలెంజ్ కాబట్టి దానికోసం డెఫినెట్గా కొన్ని ప్రభుత్వ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేసే క్రమంలో శ్రీనివాసరెడ్డి గారు ఇంతకు ముందు ఉన్నట్టు మాకు అందుబాటులో లేరే అనే అభిప్రాయం కలగటంలో కొంత మనం దాన్ని అర్థం చేసుకోవాలి. ఓకే. అంగీకరిస్తున్నారు అదే, ఎందుకంటే మరి టైం అనేది ఫ్యాక్టర్. ఇప్పుడు ఉందా 24 గంటలు, ఇప్పుడు ఉందా కూడా 24 గంటలే. ఆ 24 గంటల టైంలోనే మనం ఏదైనా సద్వినియోగం చేసుకోవాలి కాబట్టి కొంత అది గ్యాప్ రావటం అనేది కొంత సహజం. కాకపోతే ఏంటంటే శ్రీనివాసరెడ్డి గారు ముఖ్యమైన రెవెన్యూ శాఖ. ఓకే. రెవెన్యూ శాఖ అనేది మీరు చూస్తూనే ఉన్నారు. ధరణి బీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చినప్పుడు ఆగమేఘాల మీద రాత్రికి రాత్రి దానిలో తెచ్చి స్టిల్ ఇవాళ వచ్చేయన్నీ కూడా సమస్యలు ధరణిలో తెచ్చినటువంటి తిప్పలే. ఓకే. ఒకటి పేరు మీద ఉండి ఇంకొకటి పేరు మీద ఎక్కించారు. ఓకే. పోనీ మరి ఎక్కించినప్పుడు దాన్ని తిరిగి మళ్ళా అసలు పట్టాదారు పేరు మీద ఎక్కించేటువంటి ఆప్షన్ ఇచ్చారంటే అది లేదు. ఓకే. దాంతో ఇవాళ ఈ 8 సంవత్సరాల నుంచి మీకు కావాలంటే ఇప్పుడు కూడా ఆఫీసులో ఉన్నారు, కార్యాలయంలో 8 సంవత్సరాల నుంచి వాళ్ళు చెప్పులు అరిగేలా తిరుగుతూనే ఉన్నారు. సో భూభారతి తీసుకొచ్చాం, సమస్యలన్నీ పరిష్కరించేసాం, కొన్ని వేల భూ సమస్యల దస్త్రాలని మొత్తం వెలికి తీసి సమూలంగా ప్రక్షాళించాం. ఇప్పుడు పరిష్కరించామని చెప్పట్లేదు, పరిష్కరించడానికి మాత్రం భూభారతి అనేది ఒక చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. ఓకే. అది రెవెన్యూ అనేది అర్ధరాత్రి పూట చేయటం వల్ల ఏదైతే సమస్యలు ఆ రోజు వస్తాయో మళ్ళీ రాకుండా ఉండటానికే శ్రీనివాసరెడ్డి గారు ప్రతి 2 రోజులకి 3 రోజులకి రివ్యూస్ పెట్టి ప్రతి రివ్యూస్లో ఏదో ఒక ఎడిట్ ఆప్షన్స్ ఇస్తున్నారు. ప్రజలు సర్వే చేయించి ఇది చేస్తే ఇది బాగుంటుందని ఇస్తున్నారు డెఫినెట్గా. దాంతోపాటు ముఖ్యంగా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టి ఇవాళ ప్రజల్లో మన మున్సిపల్ ఎన్నికల్లో కానీ లేకపోతే పంచాయతీ ఎన్నికల్లో కానీ దోహదం చేసినటువంటి ముఖ్యమైన స్కీము ఇళ్ల స్కీమ్, ఇందిరమ్మ ఇళ్ల స్కీము. ఓకే. దాన్ని ఇంతకుముందు ఉన్నటువంటి లా కాకుండా దాన్ని లబ్ధిదారులను 3 భాగాలుగా విభజించి దాంట్లో మన 360 డిగ్రీస్లో హైదరాబాద్లో ఆఫీసులో దాన్ని వడపోసి ఇవాళ L1 లిస్టు, L3 లిస్టు తయారు చేసి సుమారుగా ఎక్కడ అవినీతి ఆరోపణలు లేకపోతే వీళ్ళు ఇల్లు అమ్ముకున్నారనో ఈ ఇల్లు వేరే వాళ్ళకి వచ్చినాయనో అట్లా కాకుండా
లేని వారికి ఇచ్చినటువంటి ఘనత మాత్రం డెఫినెట్గా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుంది. 4.5 లక్షలు ఇచ్చినా నిజంగా కానీ ఎక్కడా కూడా మేజర్గా అంటే ఒకటో ఆరో ఎక్కడన్నా మన ఇంత పెద్ద స్కీములు ఎక్కడన్నా ఆరోపణలు రావడం సహజం, కానీ నార్మల్గా ఎక్కడ కూడా దీన్ని చాలా పారదర్శకంగా చేయటం వలన కూడా ఇన్ని కార్యక్రమాల్లో శ్రీనివాస్ రెడ్డి గారు బిజీగా ఉన్నారు కాబట్టే ఇవాళ కొంత అందుబాటులో లేరు అనే అపవాదుని ఉన్నది. అయినా కానీ శ్రీనివాస్ రెడ్డి గారు శక్తివంతం లేకుండా ప్రయత్నిస్తున్నారు. వీటిలన్నింటినీ ప్రజల సమస్యలు మనం ఇంటింటికి వెళ్ళి పరిష్కరించడం సాధ్యపడలేదు. కాబట్టి పాలేరు నియోజకవర్గంలో ప్రజలు తెలుసుకోవడానికి ఏదో ఒకటి మనం చేయాలని ఉద్దేశంతో కేవలం శ్రీనివాస్ రెడ్డి గారి మెదడులోంచి వచ్చిన ఐడియా మాత్రమే అది. ఓకే, ఇట్లా పెడదాం అనుకుంటున్నా, పెడితే ఎట్లుంటుందిరా అని అడిగాడు. ఓకే, బాగుంటుంది, నియోజకవర్గాన్ని 2 పార్టీలు చేసి 2 చోట్ల పెడదామని అనుకున్నాం, చెప్పాం. అట్లా కాదు, ప్రతి అర్జీదారిని మనమే కలవాలి అని చెప్పేసి ప్రతి 3 ఊళ్ళకి 4 ఊళ్ళకి ఒక క్లస్టర్ పెడదామని చెప్పారు ఫస్ట్. కానీ అలా చేస్తే ఇది లెంతీ ప్రాసెస్ లాగా 5-6 నెలలు కొనసాగే కార్యక్రమం ఉంది. మళ్ళీ మధ్యలో ప్రభుత్వ కార్యక్రమాలు అవి ఉంటాయి కాబట్టి అట్లా కుదరదని ఒక 14-15 క్లస్టర్లుగా ప్రతి 10 ఊళ్ళను క్లస్టర్గా చేసి ఈ యొక్క ప్రతి సమస్యని అర్జీదారు ఇచ్చిన ప్రతి సమస్యని విని అధికారులకి అప్పగించి ఇవాళ వాటిలన్నింటినీ కూడా కంప్యూటరైజ్ చేసి అధికారులు ఆయా శాఖ అధికారులకు పంపించి ఇవాళ వర్కులు అయితే ఎస్టిమేషన్లు తెప్పించుకోవడం కానీ, లేకపోతే పెన్షన్ రాని వాళ్ళు ఉంటే వాళ్ళని ఎలిజిబిలిటీ లిస్టులో చేరటం కానీ, ఇందిరమ్మ ఇళ్ళకి పెట్టుకున్న వాళ్ళు ఉంటే ఇందిరమ్మ ఇళ్ళని కూడా ఈ లిస్టులో చేర్చడం కానీ, ఇలా అన్ని కార్యక్రమాలని ఇలా పాలేరు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున స్పందన కూడా వచ్చింది. సుమారుగా 30,000 అప్లికేషన్లు 35,000 అప్లికేషన్లు సుమారుగా ఈ పాలేరు నియోజకవర్గంలో ఈ ప్రజా దర్బారుల ద్వారా ప్రజలు అప్లై చేసుకున్నారు. వాటిలన్నిటికీ కూడా సమస్యలు పరిష్కరించడానికి ఆయా శాఖల అధికారుల వద్దకు పంపించడం జరిగింది. అప్పుడప్పుడు విదేశీ ప్రయాణాలకు వెళ్తుంటారు, మీరు సహజంగా చూస్తుంటాం. ఉగాండా నుంచి స్వదేశానికి తిరుగు ప్రయాణమైన దయాకర్ రెడ్డి, ఇప్పుడు మంత్రిగా పొంగులేటి గారు కూడా విదేశాలకు వెళ్ళదు. ఏం చేస్తుంటారు? చిల్ అవుతుంటారా, లేదంటే అక్కడ ఏమైనా బిజినెస్లు ఉన్నాయా, మీకు మైనింగ్ ఉన్నాయా, ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో మీకు ఏదో షేర్స్ కూడా ఉన్నాయని విన్నా, నిజమైనా? ఏం లేదు, నాకు 2 అమ్మాయిలు. ఓకే, 2 అమ్మాయిలకి మ్యారేజ్ కూడా చేశాను. ఓకే, పెద్ద అమ్మాయి ఉగాండాలో వాళ్ళు బిజినెస్ పర్పస్లో అక్కడ ఉంటారు, వాళ్ళు బిజినెస్ చేస్తున్నారు కాబట్టి ఓకే, మనం అప్పుడప్పుడు కొంచెం సేద తీర్చడానికి పిల్లల్ని చూసినట్టుంటుంది అని చెప్పేసి అక్కడికి వెళ్తూ ఉంటాం. అంతే ఉగాండాలోనా పిల్లలు సెటిల్ అంతా కూడా? అమ్మాయి సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్? లేదండి, వాళ్ళకి బిజినెస్ అక్కడ, వీళ్ళు సివిల్ కాంట్రాక్ట్ చేస్తారు అక్కడ. మీ అల్లుడు గారు? సో ఎట్లా ఉంది ఇప్పుడు పొలిటికల్ లైఫ్? పొంగులేటి గారి గ్రాఫ్ విషయంలో కొంత చర్చ జరుగుతోంది. సాధారణంగా 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు పొంగులేటి గ్రాఫ్ అమితంగా ఉండేది, ప్రజలంతా కూడా పొంగులేటి వైపే చూసేవారు. కానీ ప్రస్తుతం పొంగులేటి పరిస్థితి అలా లేదు. ఈ రోజుకి ఈ క్షణం ఎన్నికలు జరిగితే పాలేరులో పొంగులేటి పరిస్థితి విభిన్నంగా ఉంటుందని ఒక వాదన కూడా వినిపిస్తూ ఉంటుంది, చర్చ కూడా జరుగుతూ ఉంటుంది. నిజంగా ఆ స్థాయిలో గ్రాఫ్ పడిపోయిందా? అంటే ఇది చర్చ ప్రతిపక్షాల వాళ్ళు. ఓకే, ఇవాళ సోషల్ మీడియా ఉంది కదా, సోషల్ మీడియా ద్వారా ఏ పోస్ట్ అయినా ఏ చర్చ అయినా మనకు అనుకూలంగా వ్యతిరేకం కూడా పెట్టుకునే ఛాన్స్ ఉన్న ఇవాళ వ్యవస్థ. కానీ ప్రాక్టికల్గా మీరు చూడాలి. ఓకే, మొన్న గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగి డిసెంబర్లో జరిగినాయి. 6 నెలలే కదా గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగి. 6 నెలల్లో మేము 75% ఫలితాలు సాధించాం గ్రామ పంచాయతీలు. ఓకే, కాంగ్రెస్ పార్టీ మీద, శ్రీనివాస్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి విశ్వాసం మీదే 75% పంచాయతీలు గెలిచాం. ఓకే, మిగతా కొన్ని పంచాయతీలు 10% పంచాయతీలు ఓడిపోయినా కానీ ఈ పంచాయతీ ఎన్నికలు అంటే స్థానిక సమస్యలు ఉంటాయి కాబట్టి కాంగ్రెస్ కార్యకర్తలే పోటీ చేసి ఓడిపోయారు తప్పనించి. ఓకే, లేకపోతే బీఆర్ఎస్ వ్యక్తిగతంగా గెలిచిన దాఖలాలు పెద్దగా ఎక్కడా లేవు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో. ఓకే, సో ఆ తర్వాత ఓకే ఏదులాపురం మున్సిపాలిటీ ఎన్నిక కొత్తగా దాన్ని ఏర్పాటు చేశాం. అంతకుముందు గ్రామ పంచాయతీలుగా ఉండి అంతకుముందు గత 15 సంవత్సరాల నుంచి కూడా అక్కడ ఎన్నికలు లేవు. చాలా నిస్తేజంగా, చాలా ఘోరంగా ఉన్న పరిస్థితి ఏరియా మొత్తం అభివృద్ధిలో కానీ ఏ విషయంలో చూసినా కానీ. కేవలం ఇది మున్సిపాలిటీ అయితేనే తొందరగా అభివృద్ధి చెందుతున్న ఉద్దేశంతో శ్రీనివాస్ రెడ్డి గారు దాన్ని మున్సిపాలిటీగా చేపించి ఇవాళ సుమారుగా దానికి 100 కోట్ల నిధులు తీసుకొచ్చి డెవలప్ చేస్తున్నారు. నిధులు తీసుకురాకముందే ఎన్నికలు జరిగినాయి అక్కడ. 32 వార్డులు గాను మాకు 26 వార్డులు మేము గెలిచాం అక్కడ. అవును, మరి కాంగ్రెస్ పార్టీ మీద, శ్రీనివాస్ రెడ్డి గారి మీద నమ్మకం లేకపోతే ఆ ఎన్నికలు జరిగి 3 నెలలు అయినాయి కదా. అవును, మరి 3 నెలల్లో మాకు 3/4 మెజార్టీ కంటే ఎక్కువే ఇచ్చారు. ఈ మున్సిపల్ ఎన్నికలు, గ్రామ పంచాయతీ ఎన్నికలు కనుక ఓటు పర్సంటేజ్ చూసుకుంటే
శ్రీనివాస్ రెడ్డి గారికి వచ్చిన ఓటు పర్సంటేజ్ కంటే కూడా ఎక్కువ ఉంది. సహజంగా మీరు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి యాజ్ యూజువల్ గానే అధికార పార్టీకి అనుకూలంగానే ఫలితాలు వస్తాయి. ఉప ఎన్నికలైనా, స్థానిక సంస్థల ఎన్నికలైనా. మనం గతంలో బీఆర్ఎస్ ఉన్నప్పుడు కూడా ఇదే జరిగింది. సరే, ఓకే. అయినా కానీ ఇప్పుడు మనం ఓకే, విమర్శించడానికి దానికి ఒక ఎగ్జాంపుల్స్. లాజిక్ ఉండాలి, దానికి ఒక ఎగ్జాంపుల్ ఉండాలి. ఓకే, ఏదో జరిగిపోయింది ఇవాళ ఎన్నికలు పెడితే ఎట్ట అయిపోతారు అట్ట అయిపోతారు అంటే మొన్న జరిగిన ఎన్నికల్లోనే కదా అట్ట జరిగిన ఫలితాలు వచ్చినాయి. ఓకే, మరి దానికి ఎట్లా లాజిక్? ఓకే. కాంగ్రెస్ పార్టీ నేతలు, కొంతమంది నేతలు ఎస్పెషల్లీ పొంగులేటికి చేరుకోవాలన్నా, పొంగులేటికి విషయం చెప్పాలన్నా నేరుగా ఆయనని కలిసే పరిస్థితి లేదు. ఆయన చుట్టూ దయాకర్ రెడ్డి అనే ఒక వలయం ఉంటుంది. అది దాటుకొని పోవడం కూడా అసాధ్యమే. ఒక దశలో దయాకర్ రెడ్డికి చెప్తే పొంగులేటికి చెప్పినట్టే. ఇలా కొన్ని మాటలు వినిపిస్తూ ఉంటాయి. సో నిజంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కలవడం కంటే కూడా కొన్నిసార్లు దయాకర్ రెడ్డిని కలవడం చాలా కష్టంగా మారుతుంది. ఆయన టైం ఇవ్వట్లేదు. కొన్నిసార్లు కొన్ని గంటల సమయం పాటు వేచి చూడాల్సిన సమయం ఏర్పడుతుందని కొంతమంది పార్టీ క్యాడర్ చెప్తున్నారు. నిజమేనా అది? సార్ ఉదయ్ గారు, నేను ఒక్కడే చెప్తున్నాను. శ్రీనివాస్ రెడ్డి గారు ఖమ్మం జిల్లాలో ఉన్నప్పుడు ఉదయం 8 నుంచి ఆఫీస్కి వెళ్ళే వరకు, బయటకి ప్రోగ్రాంకి వెళ్ళే వరకు, మధ్యాహ్నం వస్తే లంచ్ చేసిన తర్వాత మళ్ళీ సాయంత్రం ప్రోగ్రాం వెళ్ళే వరకు, సాయంత్రం ప్రోగ్రాంలు చూసుకొని ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ పడుకునే వరకే కూడా వచ్చిన నాయకుల్ని కార్యకర్తలనే కలుస్తారు. ఓకే, మీరు శ్రీనివాస్ రెడ్డి గారు వచ్చిన ఒకరోజు మీ కెమెరాని పెట్టి మీరు మొత్తం అబ్జర్వ్ చేయండి. ఓకే, ఎంతమంది నాయకులతోని, ఎంతమంది కార్యకర్తలతోని, ఎంతమంది సాధారణ పౌరులతోని శ్రీనివాస్ రెడ్డి గారు వచ్చినప్పుడు మాట్లాడుతున్నారు. వారికి స్పాట్లో ఫోన్లు చేసి అధికారులకు కానీ లేకపోతే ఏ రాజకీయ నాయకులకు కానీ ఫోన్ చేసి ఆదేశిస్తున్నారో మీకు తెలుస్తుంది. ఆ నిర్ణయాలు మంత్రి గారే తీసుకుంటారా, లేదంటే దయాకర్ రెడ్డి మామయ్య ఇది చేద్దాం, మామయ్య అది చేద్దామని మీరే సూచిస్తారా? అవే పొంగులేటి గారు అమలు చేస్తారా? అంటే ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి గారు లేనప్పుడు ఈ కార్యాలయంలో నేను ఉంటాను. ఓకే, ఈ కార్యాలయంలో ఉన్నప్పుడు ఈ కార్యాలయంలోకి వచ్చే వ్యక్తుల బాధలు కానీ వారి సాధక బాధకాలు కానీ నాకు తెలుస్తాయి కదా. ఓకే, ఆటోమేటిక్గా నేను కొంత గైడ్ చేస్తాను. చేయకుండా ఎలా ఉంటాం? మనం 24 గంటలు ఇక్కడ కూర్చొని ఉంది. ఓకే, మనకు కావాల్సిన దాన్ని, మన నాయకులకు కావాల్సిన దాన్ని, మన అంచర్లకు కావాల్సిన దాన్ని పనులు చేసుకోవడంలోనే దానికోసమే నేను శ్రీనివాస్ రెడ్డి గారికి ఏదైనా విషయాలుంటే చెప్తుంటాను. ఓకే. పాలేరు విషయం అటు ఉంచుదాం. ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పొంగులేటి వర్గం నుంచి గెలిచిన ఎమ్మెల్యేల విషయానికి వద్దాం. అక్కడ ఎలా ఉంది పాలన? అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పొంగులేటి వర్గానికి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేల మీద మీకు చాలా కోపంగా ఉన్నట్లు ఒక సమాచారం ఉంది. నిజమేనా కాదా? అబద్ధమైతే అబద్ధం అని చెప్పండి, ఇబ్బంది ఏం లేదు. ఇద్దరు ఎమ్మెల్యేలు మాత్రం పరిస్థితికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. ప్రజా సమస్యలపై కూడా దృష్టి సారించట్లేదు. పరిష్కారం పక్క పెట్టి వ్యక్తిగత పంచాయతీలు చేసుకుంటున్నారు. సంపాదన మీద దృష్టి పెట్టారని ఒక ఇన్ఫర్మేషన్. అలా ఏం లేదండి. అలా ఉంటే ప్రజలు రేపు ఎన్నికల్లో తిరస్కరిస్తారు ఎవరినైనా. ఓకే, మొన్న జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కానీ లేకపోతే మున్సిపాలిటీ ఎన్నికల్లో కానీ పాలేరులో ఏ రకంగా ఫలితాలు వచ్చాయో అన్ని జిల్లాలో ఉన్న 10 నియోజకవర్గాల్లో కూడా అలానే వచ్చాయి. మీరు సత్తుపల్లి మున్సిపాలిటీ కానీ, వైరా మున్సిపాలిటీ కానీ, ఇల్లందు మున్సిపాలిటీ కానీ, మీరు అశ్వరాపేట కానీ, ప్రతి ఎమ్మెల్యే ఉన్న నియోజకవర్గంలో 1, 2 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఓకే, అన్నింటిలో కూడా అదే రకమైన ఫలితాలు వచ్చాయి. నిజంగా వాళ్ళు కనుక ప్రజలకు దూరంగా ఉంటేనో లేకపోతే వాళ్ళు సరిగ్గా చేయకపోతే ప్రజలు ఎందుకు ఆదరిస్తారు? ఓకే. కాబట్టి ఇవన్నీ బయట జరిగే అపోహలు. సరే, చిన్న ఎమ్మెల్యేలు చేసే కార్యక్రమాల్లో ఎప్పుడు కూడా మా దగ్గర ఇంత శ్రీనివాస్ రెడ్డి గారు సుమారుగా పాలేరు నియోజకవర్గంలో 950 కోట్ల రూపాయలు వెచ్చించి పంచాయతీ రోజు రోడ్లు కానీ లేకపోతే 560 కోట్ల సుమారు వెచ్చించి R&B రోడ్లు కానీ, అలాగే ఇలాగ వందలాది కోట్లతో NH రోడ్లు, మీకు నాయకనగూడెం నుంచి వరంగల్ క్రాస్ రోడ్ వరకు కానీ, కోదాడు నుంచి మళ్ళీ కోదాడు రోడ్డు వరకు కానీ, ఇటు వరంగల్ రోడ్డు కానీ, ఈ వరంగల్ రోడ్ నుంచి మన కేబుల్ బ్రిడ్జి కొత్తగా కడుతున్నారు వాటికి కానీ, ఇలా వందలాది కోట్ల రూపాయలు వెచ్చించి చాలా స్పీడ్గా పనులు జరుగుతున్నాయి. ఓకే. అయినా కానీ అక్కడ కూడా విమర్శ చేసేవాళ్ళు ఉంటారు సహజంగా. కాబట్టి విమర్శలే తప్పితే కాంగ్రెస్ పార్టీలో శ్రీనివాస్ రెడ్డి గారి తరఫున పోటీ చేసినటువంటి ఎమ్మెల్యేలు కానీ గెలిచిన వాళ్ళు కానీ చాలా బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. సార్ యొక్క సర్టిఫికేట్ ఇస్తున్నారు. అయితే సార్ యొక్క ఆదేశాలతోనే వారి యొక్క సూచనలతోనే ముందరికి వెళ్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా అంటేనే ఒక సామాజిక వర్గానికి రాజకీయంగా కంచుకోట అనే ఒక పేరుంది. సరే, ఆ సామాజిక వర్గాన్ని నేను బహిరంగంగా ఉచ్చరించలేను, కానీ మీ సామాజిక వర్గానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంచి రాజకీయం చేశారు. మీ సామాజిక వర్గానికి సంబంధించి ఖమ్మంలో కూడా రామిరెడ్డి వెంకటరెడ్డి వంటి నేతలు మనం చాలా కళ్ళారా చూస్తాం. ప్రజల మన్ననలు పొందగలిగారు. సో వాళ్ళు ఎప్పుడు చరిత్రలో నిలిచిపోతారు. సో అటువంటి నేతలు
కానీ ఆ తర్వాత చాలామంది మీ సామాజిక వర్గానికి సంబంధించిన రాజకీయ నేతలు ఇక్కడ రాజకీయం చేయాలని చూశారు కానీ ఎవరు సక్సెస్ అవ్వలేదు. మళ్ళీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాత్రమే సక్సెస్ కాగలిగారు. ఎట్లా సాధ్యమైంది? అంటే ఇలా రాజకీయాలు మీరు చూస్తూనే ఉంటారు. 50 సంవత్సరాల క్రితం ఉన్న రాజకీయాలు ఇవాళ ఉండవు. 1985 రాజకీయాలు వేరే, 1965 రాజకీయాలు వేరే, ఓకే. తర్వాత 2000 రాజకీయాలు వేరే, 2020 వచ్చిన తర్వాత రాజకీయాలు మారిపోయినాయి. ఓకే. కాబట్టి మనం ప్రజలకి అందుబాటులో ఉన్న ప్రతి వ్యక్తిని ఆదరించారు. ఓకే. ఇక్కడ కులాలకి అతీతంగానే ఆదరించారు ఖమ్మం జిల్లాలో. మీరు కులం అని ఒక ఏదన్నా పేరు పెట్టినా కానీ రిజల్ట్ వచ్చేసరికి కులాలకు వ్యతిరేకంగా ఆదరించారు ఇక్కడ. అంటే ఐ మీన్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని ఆదరించారు. నిజంగా కులాలకు అతీతంగా ఇక్కడ రాజకీయం చేసుకునే అవకాశం వెసులుబాటు ఉందా? డెఫినెట్గా ఉంది. అపోహ మిగతాదంతా అపోహ. సరే, కొంత మీరు అన్నట్టు కొంత చర్చ జరిగి కొంత ఎందుకంటే ఒక సామాజికం ఎక్కువ ఉన్నప్పుడు కొంత ఆ యొక్క పదవులు ఇచ్చే విషయంలో కానీ వాటిలో కానీ కొంత ఉంటుంది. డెఫినెట్గా పార్టీలో ఏంటి కావాల్సింది, ఇలా ఏం చూస్తున్నా ఇవాళ ఏ పార్టీ అయినా ఏ సామాజిక వర్గం ఉంది, ఎవరికి ఏం చేయాలి. ఓకే. ఖమ్మం జిల్లాలో ఒక రకంగా ఉంటుంది, భద్రాద్రిలో ఒక రకంగా ఉంటుంది, పక్కన సూర్యాపేటలో ఒక రకంగా ఉంటుంది. అక్కడున్న సామాజిక సమీకరణాల దృష్ట్యా ఏ పార్టీ అయినా వెళ్తుంటుంది. ఏ పార్టీ పాలసీ అయినా అది. ఓకే. ఇంత పొలిటికల్ ప్రెషర్ని అనుభవిస్తుంటారు దయాకర్ రెడ్డి, ఇంతమంది ఇన్ని సమస్యలను చెబుతూ ఉంటారు. మంత్రి గారు అందుబాటులో లేనప్పుడు మీరే అన్ని సమస్యలను చక్కదిద్దాల్సి ఉంటుంది. ఎంత కూల్గా కామ్గా అవతల వ్యక్తి రెచ్చగొట్టే పరిస్థితి చేసినా, శత్రువులు కామెంట్ చేసినా, ప్రతిపక్షాలు విమర్శలు చేసినా మౌనంగా ఎందుకుంటారు? ఒక ప్రెస్ మీట్ పెట్టు, లేకపోతే ఖండించడమో, లేకపోతే ఇది కరెక్ట్ కాదు, ఇది తప్పు, ఇది అవాస్తవం చెప్పడమో కనీసం ఎందుకు చేయరు దయాకర్ రెడ్డి? అంటే మనం ఏదైనా తప్పు చేస్తే చేయాలి అవన్నీ, లేకపోతే మనలో ఏదన్నా ఫాల్ట్ ఉంటే చేయాలి. ఓకే. కానీ వాళ్ళు చేసేదాన్ని ప్రధాన్ని మనం కౌంటర్ ఇచ్చుకోకపోతే నిజంగా మనం చేసినట్టే అనుకుంటాం. ఓకే. ప్రతిపక్షం వాళ్ళు చేస్తే మనం దాని గురించి పెద్దగా ఆలోచన పర్లేదు. మన దగ్గర ఉండేవాళ్ళు ప్రజలు కనుక ఎవరైనా మా ఆఫీస్కి వచ్చిన వాళ్ళు దయాకర్ రెడ్డి ఎట్లా మాట్లాడిండు, లేకపోతే దయాకర్ రెడ్డి నన్ను డబ్బులు అడిగిండు, లేదా దయాకర్ రెడ్డి నేను చేస్తే ఫోన్ చేయనండు, ఇటువంటి ఎవరన్నా ఆరోపణలు ఉంటే అప్పుడు మనం డెఫినెట్గా దాని మీద మనం ఆలోచించాలి. కానీ వాళ్ళు చేసే దాని మీద మనం పెద్దగా స్పందించాల్సిన అవసరం లేదు. సరిగ్గా 3 ఏళ్ల క్రితం ఇదే ఇంట్లో మీడియాతో పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఒక చిట్ చాట్ జరిగింది. సో ఆ సందర్భంగా ముఖ్యమంత్రిపై పదవిపై పొంగులేటి కన్నేశారా అని ఒక డిస్కషన్ జరిగినప్పుడు ఈసారికి మాత్రం నాకు అటువంటి కోరిక ఆశ లేదు, లక్ష్యం కూడా అటువంటిది లేదు అని చెప్పారు. సో నెక్స్ట్ టైంకి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందంటే పొంగులేటి గారు ఆ విషయంలో మాట దాటేశారు. సో ఒక సుదీర్ఘ రాజకీయ లక్ష్యం అయితే పొంగులేటికి ఉంది. ఆ కసి అధికారంలోకి వచ్చాక కూడా కనిపిస్తుంది. ఈ రోజుకి ఓకే, మనం అనుకున్న గమ్యాన్ని, మనం అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్చాము, చేరుకున్నాం అన్న ఆలోచన ఆయన మొహంలో కనిపించట్లేదు. ఇంకేదో తెలియని లక్ష్యం ఉంది అన్న ఆలోచన కనిపిస్తుంది. మీరు అప్పుడిప్పుడు ఏమైనా షేర్ చేసుకుంటారు కదా, పొంగులేటి గారికి ముఖ్యమంత్రి అవ్వాలన్న ఆలోచన ఉందా? అదే లక్ష్యం? ఏ రాజకీయ నాయకుడికైనా లక్ష్యం లేకుంటే రాజకీయాల్లో రాణించలేదు ఎవరు అసలు. ఓకే. లక్ష్యం అనేది మనిషిలో కసిని పెంచుద్ది. ఓకే. ఆ కసి ఉంటేనే రాజకీయాల్లో మనం మామూలుగా మనం పొద్దున్నే 8 గంటలకు బయలుదేరి నైట్ 12 గంటల దాకా తిరగలుగుతాం? అసలు తిరగలేం. ఒక రోజుకు ఒక 70-80 పెళ్ళిళ్ళు అటెండ్ చేయగలుగుతామా? చేయలేం. వాస్తవం అది, నేను ఒప్పుకుంటున్నాను. ఎందుకంటే లక్ష్యం అసెంబ్లీ ఎలక్షన్స్లో నేనే కవరేజ్ చేయకు వచ్చినప్పుడు నైట్ 12 అవుతుంది, పొంగులేటి గారి ముఖం నిండా బొట్లున్నాయి, ఆయన డోర్ దిగి కిందికి దిగుతూ తూలుతున్నాడు, ప్రచారానికి వెళ్ళొచ్చి కింద పడిపోయే దశలో ఉన్నాడు. ఇన్ని కష్టాలు ఎందుకు మంచిగా అనిపించింది నాకు. ఇంత డబ్బు ఉంది, సరే బిజినెస్ చేసుకోవచ్చు, ఆ బిజినెస్ వ్యాపారాలు ఇంకేదైనా ఇన్వెస్ట్ చేసుకొని ఇంకా సంపాదించుకోవచ్చు, కానీ ఇంత కష్టం ఎందుకు పడాలి? ఓట్ల కోసం కావచ్చు, అధికారం కోసం. కానీ ఏదో తెలియని కస అయితే మనుషులు. ఎన్నికలు అప్పుడు సంగతి చెప్తున్నారు. ఓకే. ఎన్నికలు అయిన తర్వాత మంత్రి అయిన తర్వాత కూడా ఇవాళ జిల్లాలో మ్యారేజెస్ ఉన్నాయంటే పిలిచిన ప్రతి కార్యకర్త ఇంటికి వెళ్తాడు. అవును. అది 50 పెళ్ళిళ్ళు ఉన్నా, 40 పెళ్ళిళ్ళు ఉన్నా, 60 పెళ్ళిళ్ళు ఉన్నా కానీ అన్ని నైట్ 1 గంట అయినా 2 గంటలైనా కానీ అటెండ్ అయ్యే వస్తారు. ఓకే. అంటే మనసులో ఆ లక్ష్యం కసి ఉండబట్టి ఇవన్నీ సాధ్యపడతాయి. సో ఆ లక్ష్యం మనకేముంటే 2-3 పెళ్ళికి వెళ్ళిన తర్వాత మనకి అలసట వస్తుంది, ఇంకేం వెళ్తాలే అనిపిస్తుంది. కానీ అటువంటి వ్యక్తి శ్రీనివాసరెడ్డి గారు కాదు. మనం చూడాలి. పాలేరు ఎన్నికల ఫలితాలు మునుపు పాలేరు నియోజకవర్గం ఏ విధంగా ఉండడానికి ఒక క్లారిటీ ప్రజలకు ఉంది. ఈ పీరియడ్లో ఎమ్మెల్యే అయ్యి మంత్రి అయిన తర్వాత అసలు పాలేరు నియోజకవర్గానికి పొంగులేటి చేసింది ఏంటి అంటే ఏం చెప్తారు దయాకర్ రెడ్డి? ఇందాక చెప్పాను, గ్రామీణంలో ఉన్నటువంటి ప్రతి దారిని కూడా బీటీ రోడ్ చేయటం. ఓకే. ఎందుకంటే రోడ్లు సౌకర్యంగా ఉంటేనే ఇవాళ అన్ని వెహికల్స్ వచ్చినాయి. ఏ పంట తీసుకెళ్లాలన్నా ట్రాక్టర్లు, హార్వెస్టర్లు, మిషన్లు అన్నీ కూడా మెకనైజ్ అవుతుంది మొత్తం.
ఓకే. ఏది చేయాలంటే రైతులు కంఫర్ట్గా ఉండాలి, పంటను తీసుకురావాలి మార్కెట్ కంటే రోడ్లు బాగుండాలి. అవును. కాబట్టి రహదారుల యొక్క ప్రాముఖ్యతను గుర్తించి సుమారుగా ఆర్ఎండ్బిలో అయితే పిఆర్లో అయితే 1400-1500 కోట్ల రూపాయలు ఇలా వెచ్చించి టెండర్లు పిలిచారు, పనులు కొనసాగుతూ ఉన్నాయి, కొన్ని అయినాయి. ఓకే. అంతేకాకుండా విద్యారంగంలో కూడా పాలేరు నియోజకవర్గాన్ని మొదట ఉంచాలనే ఉద్దేశం లక్ష్యంతో కేవలం పేపర్కి పరిమితమైన జేఎన్టీయూ కాలేజీని 200 కోట్ల రూపాయలు టెండర్ పిలిచి ఇలా పనులు వడివడిగా సాగుతున్నాయి. ఓకే. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి అక్కడ కూడా సొంత భవనంలో జేఎన్టీయూ కాలేజీ రాబోతూ ఉంది. ఓకే. అదే కూడా ఎప్పుడో వదిలేసిన నర్సింగ్ కాలేజీని కూడా పూర్తి చేసి ఇలా నర్సింగ్ విద్యార్థులకి మంచి ఏర్పాట్లు చేయడం జరిగింది. ఓకే. ఇంటిగ్రేటెడ్ స్కూలు మన పొన్నికల్లు గ్రామంలో ఏర్పాటు చేసి ఆ పనులు జరుగుతూ ఉన్నాయి. ఓకే. తిరుమలాయపాలెం మండలంలో స్కిల్ సెంటర్ను కూడా డెవలప్ చేయడానికి టెండర్లు పిలిచి అక్కడ కూడా ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. ఓకే. అదే కాకుండా సుమారుగా ఇంకా రైతులకి మునేరు మీద చెక్ డ్యాములు కట్టాలని చెప్పి సుమారుగా 6 చెక్ డ్యాములని ఇంకా అదనంగా నిర్మిస్తున్నాం. వాటరు ఎండాకాలం కానీ మిగతా కాలాల్లో రైతులు చెక్ డ్యామ్ ద్వారా నీళ్లు తీసుకుని పొలాలకు మళ్లించుకోవడానికి ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. ఓకే. అంతేకాకుండా ముఖ్యంగా ఏదైతే ఎండాకాలంలో పాలేరు రిజర్వాయర్ ద్వారా కృష్ణా జలాలు రాక పంటల్లో నీళ్లు సరిగ్గా రాక ఎండిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి గత 10-15 సంవత్సరాల్లో. కారణం ఏంటంటే కృష్ణా జలాలు రకరకాల కారణాలతోని పాలేరు దాకా రావడానికే చాలా కష్టమైపోతుంది. అవును. అటువంటి క్రమంలో దీనికి శాశ్వత పరిష్కారం కోసం మునేరు నుంచి వచ్చేటటువంటి అనేక టీఎంసీలు అనవసరంగా సముద్రంలో కలిసిపోతుంటే మునేరు పాలేరు లింక్ కాలువని శ్రీనివాసరెడ్డి గారు డిజైన్ చేపించి దాన్ని అప్రూవ్ చేపించి సుమారుగా 250 కోట్ల రూపాయలతో టెండర్లు పిలిచి అది భూసేకరణ జరుగుతూ ఉంది. అది కనుక పూర్తయినట్టుంటే ఈ ఖమ్మం జిల్లాలో నాగార్జున సాగర్ ద్వారా పండేటువంటి రెండు పంటలకి ఎటువంటి డోకా లేకుండా కార్యక్రమాలు, అంతేకాకుండా రైతులకి వ్యవసాయానికి కానీ చెరువుల్లో ఇవాళ మనకి అత్యంత ప్రధానంగా ఇవాళ మన రాష్ట్ర ప్రభుత్వం ఈ చేపలను కూడా బాగా పెంచుతూ ఉంది. వాటికి కూడా ఇబ్బంది లేకుండా, పశువులకు కూడా ఇబ్బంది లేకుండా కూడా ఈ కార్యక్రమాలన్నీ నెరవేరాలంటే ఏకైకంగా పాలేరు రిజర్వాయర్ని స్టెబిలైజ్ చేయాలి. ఎగ్జాక్ట్లీ. దానికి ఇప్పుడు అంటే ఈ లిఫ్ట్లు ఇవన్నీ చేయటం వల్ల చాలా కాస్ట్లీ, ఎప్పుడు జరుగుతుందో తెలీదు. కేవలం గ్రావిటీ ద్వారా దీన్ని మనం కేవలం తక్కువ ఖర్చుతో శ్రీనివాసరెడ్డి గారి ఆలోచనతోని కార్యక్రమం జరుగుతూ ఉంది. ఓకే. నిజంగా పాలేరు నియోజకవర్గంలో మీరు చెప్పినవన్నీ జరిగితే నిజంగా ఆ నియోజకవర్గం సస్యశ్యామలం అవుతుంది. అంటే పనులన్నీ పూర్తి కావాలి విత్ ఇన్ ఈ స్పాన్ టైంలో. ఎందుకంటే నెక్స్ట్ ప్రజల నిర్ణయం ఎట్లుంటుందో మనం కూడా చెప్పలేం. సో ఏదైనా జరగచ్చు రాజకీయాల్లో. సో ఏదేమైనప్పటికీ పొంగులేటి రాజకీయ భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందని ఒక ప్రశ్న ఉత్పన్నమైనప్పుడు అసలు నిజంగా పొంగులేటి ఎక్కడి నుంచి పోటీ చేస్తారు అనే డిస్కషన్ కూడా వస్తుంది ప్రతిసారి. మీరు గతంలో కూడా దీనికి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే ప్రయత్నం చేశారు, పొంగులేటి గారు కూడా స్వయంగా చెప్పారు. కానీ ఆయనకి కొత్తగూడెం అంటే చాలా ప్రేమ, మమకారం ఉంది. కొత్తగూడెం నియోజకవర్గం నుంచి పోటీ చేయాలన్న ఆలోచన పొంగులేటికి ఎప్పటి నుంచో ఉంది అనేది మొదటి నుంచి ఉన్నవాళ్ళు. సో మరి పాలేరు నియోజకవర్గాన్ని ఈ స్థాయిలో సస్యశ్యామలం చేసి ఉంటారా, వెళ్ళిపోతారా? వచ్చే ఎన్నికల్లో పాలేరు నుంచే పోటీ చేస్తారు పొంగులేటి? 100% పాలేరు నుంచే పోటీ చేస్తారు, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. కన్ఫర్మ్. డెఫినెట్గా పాలేరు కాన్స్టిట్యున్సీలు రీఆర్గనైజ్ జరిగి రిజర్వేషన్లు మారితే మనం చెప్పలేం. కానీ ఓకే, ఇదే స్థాయిలో ఇదే పాత నియోజకవర్గం మాలగే పాలేరు నియోజకవర్గం ఉంటే 100% శ్రీనివాసరెడ్డి గారు మళ్ళీ పాలేరు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారు. ఓకే. ప్రజలు అప్పటికంటే కూడా బ్రహ్మరథం చూస్తున్నారు. ఓకే. అంటే ఎవరో మాట్లాడి 100 మాటలు మాట్లాడచ్చు, కానీ అప్పుడు నియోజకవర్గంలో గ్రామాల్లో రహదారులు ఎలా ఉన్నాయి, ఇవాళ సీసీ రోడ్లు కానీ సైడ్ డ్రైన్లు ఎలా ఉన్నాయి, ఆ తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో కానీ ఇరిగేషన్ విషయంలో ఎలా ఉన్నాయని ప్రజలు చర్చించుకుంటూ ఉన్నారు. వాటితో పాటు ఇక ప్రభుత్వం చేసే సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయి, సన్నబియ్యం కానీ లేకపోతే 200 యూనిట్లు కరెంటు ఫ్రీ కానీ, ఇవన్నీ కూడా డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీకి చాలా ఫెచ్చింగ్ ఉన్న పాయింట్లు ఇవి. దయాకర్ రెడ్డి గారు, ఫైనల్ క్వశ్చన్ చెప్పండి సార్. తుంబూరు దయాకర్ రెడ్డి పొంగులేటి సామ్రాజ్యానికి సర్వ సైన్యాధ్యక్షుడిగానే మిగిలిపోతారా? ప్రజాప్రతినిధిగా ఏ రోజైనా చూడొచ్చా? అవకాశం ఉందా? ఆలోచన ఉందా? భగవంతుడు ఏ అవకాశం కల్పిస్తే ఎవరైనా కాదు అనుకోవటం లేదు కదా. ఓకే. భవిష్యత్తు ఏం చేస్తుందో ఫస్ట్ మనకు ఆలోచన, మనకు ఆశాభావం ఉండాలి కదా, మనకు ప్రయత్నం చేయాలన్న ఆలోచన ఉండాలి కదా కనీసం. నాకైతే శ్రీనివాసరెడ్డి గారు రాజకీయంగా ఎదగాలి, ఇంకా శ్రీనివాసరెడ్డి గారు ఉన్నత స్థానానికి వెళ్ళాలి, వారి అనుచరులుగా మనం ఉండాలి, వారికి సహాయపడాలి,
అనే ఆలోచనతో నేను ఉన్నాను, అదే ఆలోచనతో ఉంటాను కూడా. అది కాకుండా ఇంకా అడిషనల్గా మనకి ఏమైనా వస్తే అది మనకి బోనస్ కింద లెక్క. ఎస్, ఇది దయాకర్ రెడ్డి అంతరంగం. ఖచ్చితంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాజకీయంలో భవిష్యత్తులో కూడా ఆయనతోనే తన ప్రయాణం కొనసాగుతుందని స్పష్టంగా ఆయన మాటల్లోనే అర్థమవుతుంది. ఏదేమైనప్పటికీ పాలేరు నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేయడంలో పొంగులేటి పాత్ర క్రియాశీలకం అని చెప్పుకోవాలి. అందులోనూ దయాకర్ రెడ్డి పాత్ర కూడా ఎంతో కొంత క్రియాశీలకంగానే ఉంటుంది. ఒకవైపు పార్టీ క్యాడర్ని, అదేవిధంగా ప్రజా సమస్యల కోసం ఒక పరిష్కారాన్ని చూపడంలో ఆయన క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. పొంగులేటి క్యాంపు కార్యాలయ ఇన్ఛార్జ్గానే కాదు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతగా కూడా అందరికీ నేనున్నానన్న ఒక భరోసాను ప్రస్తుతం దయాకర్ రెడ్డి ఇస్తున్నారు. ఓవర్ టు యూ.